కృష్ణమూర్తికి ల్యాండ్ నేను 21లో నేను అరుణ దగ్గర బేరం చేయబడిన భూమి ఆయనకు నేను రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో నాకు 80 లక్షలు ఉండగానే రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. అప్పటి నుండి నన్ను తిప్పుకుంటా అప్పుడు ఇప్పుడు వచ్చినాయి ఆ కాగితాల మీద కూడా ఉన్నది. మళ్ళీ పోతే రెండోది మిగిలిన 26 గుంటలు కూడా కొడుకు పేరు అత్త పేరు మీద 2 ఎకరాలు ఆయన పేరు మీద 3 కొడుకు పేరు మీద 26 గుంటలు చేసుకున్నాడు. నన్ను ఎన్నిసార్లు తిప్పి నాలుగు టర్ములు గార్డెన్లో పంచాయతీ పెట్టిండు, పైసలేలే. అవి నేను తెచ్చిస్తా కానీ నీకు సంబంధం లేదు, నాకు భూమి కొలిసి ఇవ్వన్నాడు, కబ్జా ఇవ్వన్నాడు. కబ్జా ఇవ్వకపోతే పోలీస్ స్టేషన్ కూడా పోయిండు. పోయిన తర్వాత కాంప్రమైజ్ అయ్యి మీ పైసలు కడతా అని కబ్జా పోయిండు. నెక్స్ట్ కబ్జా అయిన తర్వాత కూడా చెట్లు పెట్టుకున్నాడు, అన్నీ అయినాయి. ఆయన ఇప్పటికి కూడా కొనసాగుకుంటా ఈరోజు నా మిగతా పైసలు ఇవ్వంటే ఆయన నాకు భూమి తక్కువ ఉన్నదని నా మీదనే ఉల్టా కేసు పెడతాడు, ఉల్టా ప్రచారం చేస్తాడు. నాకు పైసలు మిగతా రావాల్సిన లెక్క ఇవ్వను. ఇంతకుముందు హరిత హోటల్లో కూడా ఆ విషయం జరిగింది. జరిగిన క్రమంలో ఇప్పుడు ఆడ కొలిసియడానికి ఎవ్వరు కూడా అందరూ వాళ్ళు వ్యతిరేకిస్తా అంటే ఈయన వాళ్ళతోటి పట్టుకొని మళ్ళీ బాట పంచాయతీ వచ్చి నన్ను ఈరోజు డిపాజిట్లు పెట్టు, అది పెట్టు, ఇది పెట్టు అని ఊరోళ్ళతోటి నన్ను బాగా టార్చర్ పెడతాడు. మొన్నటి నుంచి ఎంటీ చెక్ ఇచ్చిండు. ఆ చెక్కు నేను డ్రా చేసుకోకుండా అలా అమౌంట్ లేకుండా చేసిండు బ్యాంకులో. అది ఒకటి. మెయిన్గా ఏంటంటే ఈ జగదీశ్వరును ఆయన సోపదగూడి జగదీశ్వర్ నువ్వు తక్కువ ఉన్నదని పెట్టు అని ఆయనే పెట్టిండు. ఆయన కూడా అమౌంట్ కొన్ని తక్కువ ఇస్తే నేను వాళ్ళు వెళ్ళిపోతారు వేరే వాళ్ళు కదా అని నేను 15 లక్షల రూపాయలు వాళ్ళ గురించి కొట్టిన ఆ బ్యాంక్ అకౌంట్లో 15 లక్షలు సులోచన అనే ఆమెకు కొట్టిన. మొన్న వచ్చిండ్రు వాళ్ళు పోయిండ్రు కానీ సులోచన అంటే ఆమె కొట్టిన. వీళ్ళు వచ్చి ఇంటికాడ ఇస్తామని ఇప్పటి వరకు కూడా ఇస్తలేరు నాకు. ఇప్పటి వరకు తిప్పుడు. వాళ్ళ భార్య కూడా మీకు ఇట్లా 1, 2 ఇస్తాను ఏందమ్మా అంటే లేదు మేము మాకు గట్టినే వెళ్తే గట్టినే ఇస్తాం. వాళ్ళ చుట్టాల ఇళ్ళలో పోయి కూడా 2 లక్షలకు కూడా వాళ్ళ చుట్టాల ఇంటికి పోయిన ఒకరోజు. అవి కూడా వాళ్ళు ఇట్లా సతాయించుకుంటా ఈరోజు మొన్న వచ్చి మాకు పెద్ద మనుషుల డిపాజిట్ పెట్టమని అంటే నేను డిపాజిట్ కాదు మొత్తం కొలవాలని నేను అంటే కొలిచేదానికి వాళ్ళు అగ్రి అయితే నేను డిపాజిట్ పెడతా, కొలిపించేదానికి అగ్రి కావాలని చెప్పిన. అంతే. ఇప్పటి వరకు నాకు ఇంకా వాళ్ళ దగ్గర 40 లక్షలు ఇంచుమించు 45 లక్షల దాకా రావాలి. ఆకుల కుమార్ బాపతి 25 లక్షలు రావాలి. మొత్తం 65 లక్షలు నాకు రావాలి. అంటే ఇప్పుడు వాళ్ళే ఎకరం 10 గుంటల భూమి తక్కువ వస్తారని చెప్పి ఆరోపిస్తారు. తక్కువ వస్తుందంటే నేను నా 65 లక్షలు నాకు ఇచ్చేయండి, మళ్ళీ మీకు పోయేటి తీసుకోండి. ఆ ఎకరం 10 గుంటలు కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటా అన్న. నా పైసలు నాకు ఇచ్చేసుకుంటా, అది రిజిస్ట్రేషన్ చేయాలి. దానికి ఎంత ధర పోతుందో అంత ధర మీద తీసేసుకొని నాకు వచ్చే పైసలు ఇవ్వమని నేను అంటున్నా. అంతే. నాకు రావాల్సిన పైసలు ఇవ్వ అంటాను. అవి జయంగా కూడా ఎకరా 10 గుంటలకు ఎంత అవుతుందో అంత తీసుకొని తలిగితే నేను ఇస్తా అంటాను. నాకు మిగతా అమౌంట్ లెక్క చేసి ఇవ్వాలి. తగిన పైసలు నేను ఇస్తా అంటాను. నా లెక్క చేసుకోవాలి. ఫస్ట్ బ్యాంకులో స్టేట్మెంట్ అన్నారు కదా వాళ్ళు, బ్యాంక్ స్టేట్మెంట్లన్నీ తీసిపెట్టిన. అది కూర్చొని లెక్క చేసుకొని నాకు తగిన పైసలు నాకు చేయాలి, వాళ్ళు నేను వాళ్ళకి ఇచ్చేయాలి.